వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్పై బొత్స తిరుగుబాటు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. అయితే దీంట్లో ఫ్యాక్ట్ చెక్ ఏంటో కూడా మనం ఈరోజు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బొత్స సత్యనారాయణ రిపబ్లిక్ డే సందర్భంగా అటు గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగానే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ వీళ్ళంతా కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు మంత్రులతో సహా. అయితే ఇదే సమయంలో అటు ప్రతిపక్షాల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉండాలి కాబట్టి బొత్స సత్యనారాయణ ఈరోజు ఏదైతే కౌన్సిల్‌లో వైఎస్ఆర్‌సీపీ తరపున ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తా ఉన్నారు. అంటే టెక్నికల్‌గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద హోదా ఉన్నట్టు. పెద్దల సభ కాబట్టి ఈరోజు పెద్ద హోదా అది ప్రతిపక్ష నేత హోదా అనేది స్పెషల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఆ హోదాకు. సో అలా చూస్తే బొత్స. ఇంకోవైపు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ఖాతాలోకి వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్సీ. చాలా కాంపిటీషన్ ఉంది. ఆ రోజు చాలామంది రేస్‌లో ఉన్నారు. కానీ ఆ ఏకైక ఎమ్మెల్సీ సీట్‌ని బొత్స సత్యనారాయణకే సెలెక్ట్ చేసి మరీ ఇవ్వడం జరిగింది. సో బొత్స సత్యనారాయణ కూడా తనకి జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చారు కదా అని ఆయన రిలాక్స్ అవ్వలా. అటు కౌన్సిల్‌లో గానీ, ఇటు తనకు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు బహిరంగ సభల్లో గానీ, పార్టీ వేదికల మీద గానీ ఎక్కడైనా సరే అదే స్థాయిలో వైఎస్ఆర్‌సీపీ వాయిస్‌ను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయనకు అటు చూస్తే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు. ఇంకోవైపు తన కొడుకుని, తన కూతుర్ని రాజకీయాల్లో ప్రమోట్ చేయాలని చూస్తా ఉన్నారు. అయినా సరే తనకు అవకాశం వచ్చినప్పుడు పార్టీ వాయిస్‌ని వినిపించడంలో ఎక్కడా కూడా బొత్స సత్యనారాయణ వెనకడుగు వేయట్ల. మనం చూసాం కౌన్సిల్‌లో ఎన్నో సందర్భాల్లో బొత్స సత్యనారాయణ చాలా స్ట్రాంగ్‌గా వాయిస్ వినిపించిన పరిస్థితి ఉంది. లోకేష్‌తోని నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డ పరిస్థితి కూడా ఉంది. అటు పవన్ కళ్యాణ్ కూడా అంతే సత్సంబంధాలు మెయింటైన్ చేసిన పరిస్థితి ఉంది. అందుకే ఎప్పుడు కూడా బొత్స సత్యనారాయణ సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉంటారు. ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన ఓడిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణకు సంబంధించి చాలా రకాల ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్‌తో కలిసి అటు కౌన్సిల్‌కి వెళ్ళే క్రమంలోనూ, ఇటు బయట చాలా చోట్ల వివిధ సందర్భాల్లో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారు. అందుకే బొత్స సత్యనారాయణకి అటు చిరంజీవితో కూడా సత్సంబంధాలున్నాయి. ఎందుకంటే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా ఒప్పించిన కీలక నేతల్లో బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. అంతేకాదు చాలా సత్సంబంధాలున్నాయి బొత్సతోని చిరంజీవికి. సో అందుకే అలా ఆ సంబంధాలు పవన్ కళ్యాణ్‌తో కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. అయినా సరే బొత్స సత్యనారాయణ జనసేనలోకి వెళ్తున్నారని చెప్పి చాలా సీరియస్‌గా ప్రచారం జరిగింది. అది ఎక్కడా కూడా కార్యరూపం దాల్చలేదు. నిజానికి బొత్స సత్యనారాయణకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందితో అన్ని పార్టీల నేతలతో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. వోక్స్ వ్యాగన్ లాంటి 1, 2 విమర్శలు తప్ప బొత్సకి సంబంధించి ఎక్కడా కూడా అంత సీరియస్‌గా ఆయన కేసులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. అయితే పర్టిక్యులర్‌గా బొత్స సత్యనారాయణ చూస్తే మనం అంత విగరస్‌గా ఆయన ఏదైతే ఫోకస్ అయిన సందర్భం ఏదన్నా ఉంది అంటే రాష్ట్ర విభజన సందర్భం. ఆ రోజు రాష్ట్ర విభజన ఏదైతే ఆ ఉద్యమం జరుగుతా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన పీసీసీ చీఫ్‌గా ఉండేవాళ్ళు. ఆ రోజు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడా జరిగింది. పైగా రాష్ట్ర విభజనను సమర్థించేలాగా ఆ రోజున మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగండి విభజన సంగతి తర్వాత అని మాట్లాడితే పాపం ఆయన్ని చాలా రకాలుగా టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది అందరూ కూడా. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బొత్స ఓడిపోయారు. అంటే జరగబోయేది ఏంటో ముందే చెప్పేశారు ఆయన ఓపెన్‌గా. ఇక క్రెడిబిలిటీ విషయంలో కావచ్చు, తన క్యాడర్‌కి ఎప్పుడూ అందుబాటులో ఉండే విధానం గాని, సో విజయనగరమే కాదు ఉత్తరాంధ్రలో తనకంటూ ఒక ఓన్ ఇండివిడ్యువల్ ఇమేజ్ బొత్స క్రియేట్ చేసుకోవడం గాని అందరికీ తెలుసు. మనం జగన్మోహన్ రెడ్డిని, బొత్సని తీసుకెళ్ళి విజయనగరంలో ఒకే వేదిక మీద నుంచోబెడితే స్థానికంగా బొత్సకున్నంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి కూడా ఉండదు. అంత ఫాలోయింగ్ ఉంటుంది బొత్స సత్యనారాయణకు. సో అందుకే పార్టీ ఏదైనా సరే తన ఫ్యామిలీని ఎప్పుడు కూడా ఆయన లైమ్‌లైట్‌లోనే ఉంచుతానే వచ్చారు. తన భార్యని ఎంపీ చేసుకోవడం గాని, తన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ లాంటోళ్ళు కీలక పదవుల్లో ఉండడం గాని, తన తమ్ముడు ఎమ్మెల్యే కావడం గాని, ఇక మొన్నటి క్రైసిస్ టైంలో కూడా తన భార్య వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయడం గాని, సరే ఓడిపోయారు అది వేరే విషయం. తను కూడా ఓడిపోయినారు. అలా ఎప్పుడు కూడా బొత్స సత్యనారాయణ ఎక్కడున్నా సరే పార్టీల్లో అటు పదవుల విషయంలోనైనా మిగతా విషయాల్లో తన హవాని కొనసాగిస్తానే ఉంటారనమాట. సో అలాంటి బొత్స ఈరోజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎందుకంటే ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ అధ్యక్షతన జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో అటు లోకేష్, బొత్స సత్యనారాయణ చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. అది కూడా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్న ఫోటోస్ గానీ, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న ఫోటోస్ గానీ అటు మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. వన్స్ ఎప్పుడైతే ఈ మీడియాలో వైరల్ అయ్యాయో అప్పుడు అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. సో బొత్స జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నారు. అందుకనే బొత్స సత్యనారాయణ టీడీపీలోకి వస్తున్నారనో, లేకపోతే జనసేనలోకి వెళ్తున్నారనో మొత్తం కథలు అల్లుతా ఉన్నారు. ఇంకొకటేంటంటే లోకేష్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నారాయన. అందుకనే ఈరోజు టీడీపీలోకి వెళ్ళటం ఖాయమన్న ప్రచారాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అటు లోకేష్‌తోనో, ఇటు పవన్ కళ్యాణ్‌తోనో బొత్స సత్యనారాయణ కలిసినంత మాత్రాన, సందర్భోచితంగా వాళ్ళతో భేటీ అయినంత మాత్రాన ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతారని కూడా చెప్పలేం.
అలాగని వైఎస్ఆర్సీపీలో ఉంటారంటే ఉంటారని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆ స్థాయిలో సఫికేషన్ ఎదుర్కొంటా ఉన్నారు ఆయన. 5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ తన శాఖ మీద తనకంటే సజ్జల లాంటి వాళ్ళకే పట్టు ఎక్కువ ఉండేది. పట్టు అంటే ఐ మీన్ సజ్జల లాంటి వాళ్ళే బొత్సాని డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన చేయాల్సిన రివ్యూలను కూడా ఈయన చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే తన అసంతృప్తిని ఎన్నోసార్లు బొత్స బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల సమయంలో తన అనారోగ్యంగా ఉన్నాను, తన ఆరోగ్యం సహకరించట్లేదు, తన కొడుకు సందీప్‌కి టికెట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ససిమేరా అన్నారు. తన భార్యకి ఝాన్సీని తీసుకెళ్లి వైజాగ్‌లో పెట్టొద్దు, ఇప్పుడు నేను ఆమె తరపున అంత స్థాయిలో ఇన్వాల్వ్ కాలేనని చెప్పినా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఝాన్సీని వైజాగ్ పంపించే ప్రయత్నం చేశారు. అటు ఝాన్సీ ఓడిపోయారు, ఇటు ఆయన తమ్ముడు ఓడిపోయారు, ఇటు బొత్స కూడా ఓడిపోయారనమాట మొన్నటి ఎన్నికల్లో. సో ఇది కొంత పార్టీ మీద అసంతృప్తి ఉంది. దట్టు పవన్ కళ్యాణ్ విషయంలో గానీ, అదేవిధంగా వ్యక్తిగత విమర్శల్లో గానీ జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలను ప్యాంపర్ చేసిన విషయం మీద కూడా బొత్స ఎప్పుడూ అసంతృప్తితోనే ఉన్నారు. విమర్శలనేవి వ్యక్తిగతానికి దాకా వెళ్ళొద్దు వ్యక్తిగతంగా. కేవలం రాజకీయాల వరకే పరిమితమవుదామని ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు. పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ పలు కారణాలతో మేము ఓడిపోయామని ఓపెన్‌గా మాట్లాడారు కూడా బొత్స. సో అందుకైతే జగన్మోహన్ రెడ్డి తనకు పదవి ఇచ్చి, తనని కన్విన్స్ చేసి పార్టీలో ఉంచుకున్న తర్వాత పార్టీ కోసం ఆయన సాలిడ్‌గానే పనిచేస్తా ఉన్నారు. అలాంటి బొత్స లోకేష్‌తో కూడా ఢీ అంటే ఢీ అంటూ కౌన్సిల్ వేదికగా పోటీ పడ్డారు. అదేవిధంగా లోకేష్ నా తల్లిని తిట్టలేదా అంటే దానికి బొత్స సారీ చెప్పడం జరిగింది. అవును మీ తల్లిని తిట్టింది ఆ రోజు నేను ఒప్పుకుంటున్నాను. దాన్ని నేను రిగ్రెట్ అవుతున్నాను అని తన స్థాయిని కూడా తగ్గించుకొని పాపం ఏజ్ సీనియర్ అయినా కూడా తగ్గించుకొని మరీ సారీ చెప్పారు. ఆ విషయంలో మనం బొత్స సత్యనారాయణ వెల్కమ్ చేయాల్సిందే. అందుకే ఆయనకి అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అభిమానులు ఉన్నారు బొత్స సత్యనారాయణ. అలాంటి బొత్స లోకేష్‌తో మాట్లాడినంత మాత్రానో, పవన్ కళ్యాణ్‌తో కలిసినంత మాత్రానో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్తారని అయితే అనుకోం. కానీ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనైతే బొత్స పదే పదే జగన్మోహన్ రెడ్డి వార్న్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా బొత్స వెళ్ళాలనుకుంటే అన్ని పార్టీలు ఆయనకి రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయనకి బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి. సో అందుకనే ఈరోజు బొత్స సత్యనారాయణ తన ఎమ్మెల్సీ జగన్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని పక్కన పెట్టి ఈరోజు టీడీపీలోకో జనసేనలోకో వెళ్తారని మనం అనుకోం. కానీ పరిస్థితుల ప్రభావం ఆయన ఇంపాక్ట్ చేస్తే భవిష్యత్తులో ఆయన పక్క పార్టీల వైపు చూసే అవకాశం ఉందని కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ మరి బొత్స విషయంలో వస్తున్న వార్తలపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది కూడా మనం చూడాల్సింది.